మా చెప్పట్లేదు డాక్టర్ చెప్పట్లేదు గట్టిగా మాట్లాడతాడు, నా వాయిస్ ఎక్కువ గట్టిగా రాదు, మీరే కొంచెం జాగ్రత్తగా వినండి. నేను కొన్ని మాటలే చెప్తాను, ఎక్కువ సమయం కూడా తీసుకోను. సరే, లూకాసు వార్తల నుండి మనము 17వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. ఒక చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్లి మిమ్మును యాజకులుగా కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు ఆయన తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు ఆగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్య వెళుతున్నప్పుడు తన ప్రయాణం మధ్యలో ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. తనకు ఎదురుగా వచ్చి ఏమని వేడుకుంటున్నారంటే, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోవాలని వారితో చెప్పారు. అయితే ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి ఎదురుగా నిలిచి, ప్రభువా, మమ్మల్ని కరుణించుము అని వేడుకుంటున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, మీరు వెళ్లి యాజకునికి కనపరుచుకొనుడి. ఆయన చేయించలేడు, స్వస్థత కలుగును గాక అని చెప్పలేడు. కానీ మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పి వాళ్ళు పంపు వేస్తాడు. వచ్చిన వారు ఎంతమంది? 10 మంది. వాళ్ళు ఎట్లాంటి వ్యాపారం ఉన్నారు? కుష్ఠరోగులు అంటే సమాజంలో ఉండరు, ఊరికి వెలుపల అంటే దూరంగా ఉంటారు. కుటుంబానికి దూరంగా, ఫ్యామిలీకి దూరం, కుటుంబానికి దూరంగా, అందరికి సమాజానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము మమ్మల్ని కరుణించుము ఏమంటారు? యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుము అడుగుతారు. కరుణించుమని అడిగినప్పుడు ప్రభు ఏమంటారు? మీరు వెళ్లి యాజకులకి కనపరుచుకోవాలి. ఇక్కడ లేఖన కాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ ఒక కుష్ఠరోగులు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని దినముల మట్టుకు అసలు ఇబ్బంది కలవకుండా దూరంగా ఉండాలి. కుష్ఠరోగి అంటే అపవిత్రుడు అని వాళ్ళ సమాజానికి దూరంగా ఉండేవారు. ఈ సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తి ఆ కుష్ఠరోగం పోయేదాకా కూడా మళ్ళీ సమాజంలో చేరదు. కుష్ఠరోగం పోయిన తర్వాత యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు ఇతడు శుద్ధుడయ్యాడు అని నిర్ధారణ చేస్తేనే లోపలికి రావాలి. ఈ యొక్క ఇట్లాంటి పరిస్థితి ఆ కాలంలో ఉండేది. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి 10 మంది యేసు ప్రభువా కరుణించమని అడిగారు. ప్రభు ఏమన్నాడు? యాజకుడికి వెళ్ళి కనపరుచుకొనుడి అంట. కనపరుచుకోమని చెప్తాడు. చెప్పిన తర్వాత వెళ్తున్నప్పుడు 10 మంది బాగయ్యారండి. ఒక మాట చెప్పారు, వాళ్ళు వెళ్తున్నారు, 10 మంది బాగయ్యారు. 10 మంది బాగైన తర్వాత ఒక వ్యక్తి నేను శుద్ధులను అయ్యాను అని తనను తాను గమనించుకుని మళ్ళీ ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా నేను స్వస్థత పొందుతున్నానని ప్రభు దగ్గరకు వచ్చి అంటే, మరి మిగిలిన 9 మంది ఎక్కడా? మరి వాళ్ళు కూడా మేలు పొందారు కదా. అంటే ప్రస్తుతం ఉన్న సమాజం
అయిపోయినాయి. ఇంట్లోనే ప్రార్థనలు ఎక్కువ అయిపోయినాయి. మరి ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలని అట్లాంటి మందిరాన్ని దేవాలయాన్ని క్రమీకరించొద్దు కదా. అట్లయితే మరి దావీదు ఎందుకు అంత కష్టపడి అంత పెద్ద మందిరానికి అన్ని సమకూరిస్తే సొలొమోను ఎంత ఘనముగా నీకు ఘనమైన నామము కదా అని సర్వలోకాలను నేను గణపరచాలని అంత గొప్ప మందిరాన్ని సొలొమోను కడతా ఉంటాడు. అయితే ఈ 10 మంది నేలు మాత్రం ఎంతలో పొందుకున్నారు? 10 మంది పొందుకున్నారు. కానీ తిరిగి వచ్చిన వాళ్ళు ఒకరే. అప్పుడు ప్రభు అంటున్న మాట మిగిలిన 90 మాట ఎట్లా క్వశ్చన్ వేస్తా ఉంటాడంటే 11వ వచనంలో అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 ఎక్కడా? ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదు అని చెప్పి. అంటే చూడండి, పొందుకున్నప్పుడు మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం కదా, ఆపద సమయంలో, కష్ట సమయంలో, ఆరోగ్యం బాగాలేకపోతే, భయం వేసిన, కలవరమైన ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాం కదా. చేస్తామనుకున్న వేదన నుండి, కష్టం నుండి దేవుడు విడిపిస్తాడు. విడిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుని ఎక్కువగా స్తుతించాలి. ఇక్కడ చూడండి, ఈ కుష్ఠరోగి ఎలా వస్తాడంటే 11వ వచనంలో వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఈ కుష్ఠరోగి స్వస్థత పొందిన ఒక్క వ్యక్తి వచ్చి గొప్ప శబ్దంతో దేవునికి స్తుతులు మహిమపరుస్తున్నాడు. తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన పాదముల యొద్ద సాగిలపడుతున్నాడు. స్వస్థత పొందిన తర్వాత కానీ మేలు పొందుకున్న తర్వాత నిజంగా మేలు ఎన్ని చేస్తాడు కదా. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది మనకి విచిత్రం అనిపిస్తుంది కదా. మనం ఒక అమ్మ ఏడిస్తే, ఎక్స్గా వాళ్ళ అమ్మ ఏడిస్తే కంటికి 4 దారాలు కారుతాయన్న మాట నేను విన్నాను. కానీ ఎక్స్బాన్ చూసాక, ఎక్స్బా వాళ్ళ అమ్మని చూసాక ఆ 4 దారాలు ఎట్లా కారుతాయి అనేది నేను అమ్మని చూస్తే నాకు అర్థమైంది. అంటే అంత దుఃఖం. 4 కొడుకులంటే ఆ తల్లికి ఎంత సంతోషం ఉండాలి కదా. కొడుకులంటే తల్లిదండ్రులు చాలా సంతోషం కదా. కానీ ఆ తల్లి ఏడుపు, బాధ, కష్టాన్ని చూస్తే చాలా బాధ అనిపించేది. అప్పుడు కొడుకులు ఎందుకు ఇట్లాంటి కొడుకులు అసలు ఉండొద్దు అనిపించేది. తల్లిదండ్రులను కొట్టడము, ఇంట్లో నుండి తరిమి వేయడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని నాశనం చేయడం, వాళ్ళని పెట్టే టార్చర్ చూస్తే కొడుకులు, ఇలాంటి కొడుకులు మాత్రం ఏ తల్లికి ఉండొద్దు అని నాకు అనిపించేది. అంటే అట్లాంటి పరిస్థితిలో వచ్చారు, నివాసం లేక, ఆశ్రయం లేక వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని కట్టాడు. పాస్టర్ గారు దర్శనం చూసి చెప్పారు. చెప్పిన తర్వాత వారు దేవుని మాట విన్నారు. విని దేవుని ఆజ్ఞలో నడుస్తా ఉంటే క్రమక్రమంగా దేవుడు వాళ్ళ అన్నయ్యను మార్చాడు. వాళ్ళ తాగుడు నుండి విడుదల పొందారు, అశాంతి నుండి విడుదల పొందారు. తర్వాత వాళ్ళకి వివాహాలైనాయి, పిల్లలయ్యారు. వాళ్ళకి అప్పుడు మట్టి గుడిసె ఉండేది. ఇప్పుడు ఒక బిల్డింగే కట్టారు ఆ ప్లేస్ లో. అంటే యేసు ప్రభు రాకముందు, వారి జీవితంలోనికి రాకముందు అంత ఘోరమైన స్థితి, వచ్చిన తర్వాత ఎంతో ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. చూడండి, మన లైఫ్ లో చూసుకుంటే పేదరికము, దరిద్రత కదా, ఒంటరితనం, నిస్సహాయత మనం ఇన్ని ఫేస్ చేస్తున్నాం కదా. బంధువులు అనేవారు దగ్గరికి రాకపోవడం, అసలు ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని, అసలు ఎలా మన ప్రాబ్లమ్స్ నుండి విడుదల పొందుతామా అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మన లైఫ్ లోకి దేవుడు వచ్చాక, మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన కన్నీరు నాట్యముగా మార్చబడింది, మన దుఃఖము సంతోషంగా మార్చబడింది, మనకున్న బాధ తొలగిపోయింది, అనారోగ్యము తొలగిపోయింది, కుటుంబ సమస్యలు ఎవరికి తొలగిపోలేదా? అలా మేలు చేయబట్టే కదా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము. అయితే దేవుని యుద్ధకు వస్తున్నాం. మనం అప్పటి నుండి దేవుని యుద్ధకు వస్తున్నాం. హెబ్రీ పత్రికలో చూస్తే దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతికే వారికి ఫలము దయచేస్తానని నమ్మవలను కదా. చూడండి ఆ మాట 11వ అధ్యాయమే
11వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఈశ్వరుని దేవునితో వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి తనకు దయచేవాడని నమ్మవలను కదా. హల్లెలూయా. మనం అందరం దేవుని దగ్గరకు వస్తున్నాం కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, నా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఎవరు చెప్పగలరు? ఇప్పుడు మనమందరం దేవుడి దగ్గరలో ఉంటాం. ఈ ప్లేస్ లో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఈ ప్లేస్ లో దేవుడు ఉండి నాకు దగ్గరగా ఎవరు ఉన్నారు అంటే ఫస్ట్ లో ఉన్న వాళ్ళే వస్తారు కదా. ఎట్లీస్ట్ ఫస్ట్ వాళ్ళు అంటే మన దేవుని దగ్గర కూడా అంత సమీపముగా రావాలి. దేవుని దగ్గరకు వచ్చినాం కదా, వెళ్తున్నాం కదా. కొంతమంది నేను బాధ అనిపిస్తుంది కదా, రాకుంటే వీళ్ళు ఎందుకు రాలేదు, రెగ్యులర్ గా వస్తారు కదా, ఇది ఎందుకు రాలేదు అని వాళ్ళకి ఏం సమస్య అని ఫోన్ చేసి తెలుసుకుంటాను. తెలుసుకుంటే వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నారో ఆగిపోయారు కదా అని నాకు తెలుస్తుంది. తెలిస్తే కూడా నన్ను ఏంటంటే ప్రశ్నించారు, ఒకసారి రాకపోతే అమ్మగారు ఫోన్ చేసి అడుగుతున్నారు అని అన్నారు. తప్పు కాదు, అయ్యో మరి వచ్చే బాధ్యత అమ్మ. వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, సరే ఎలా ఉన్నారు అని నేను తెలుసుకున్నాను. తెలుసుకుంటే వాళ్ళు వేరే రకంగా నన్ను అర్థం చేసుకున్నారు. అదొక బాధ్యత అమ్మ. అట్లాంటి పరిస్థితుల్లో కానీ నేను వదిలిపెట్టేస్తున్నాను. అంటే మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడి స్థలంలో ఉన్నాడు, ఈ స్థలమందు ఉన్నాడు, ఉన్నాడు. నాకు తప్పకుండా ఆయన ఫలము దయచేస్తాడు. నేను వచ్చిన స్థితిలో మళ్ళీ వెళ్తాను అని అస్సలు అనుకోవద్దు. మీరు ఏ సమస్యతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో మళ్ళీ ఇదే భారంతో వెళ్ళదు. ఒక హ్యాపీ మైండ్ తో మనము వెళ్ళాలి. ఇక్కడ మన దేవుని మాట ఏమని చెప్తుంది? దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. తప్పకుండా నేను వచ్చాను కదా, ప్రార్థన చేశాను కదా, నాకు ఫలము ఆయన ఇస్తాడని నమ్మకంతో ఉండాలి. యేసుప్రభు దగ్గరికి చాలా మంది వస్తారు, ప్రతివారు వస్తారు. ఒక భక్తిమైన రోగి వస్తారు, అయ్యా నాకు చూపు దయచేయి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తాడు. నేను నీకేం చేయకపోతున్నానంటే నాకు చూపు దయచేయమంటాడు. చూపు దయచేయమంటే నువ్వు నమ్ముతావా? నేను చూపు ఇస్తానని నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నాను అంటాడు. చాలా సార్లు ప్రభు ఒక స్వస్థత కలిగించడానికి ముందు నువ్వు నమ్ముతున్నావా, నువ్వు నమ్ముతున్నావా అంటాడు. అంటే నేను నమ్ముతున్నాను అంటే జరిగింది జరుగును గాక. మనం దేవుని యొక్కకు వచ్చినప్పుడు అంత నమ్మకం. మనం ప్రార్థన చేస్తే కూడా మీరు ప్రార్థించినవన్నీ జరిగిన నమ్ముకుని ఉన్నామని నమ్ముడి, నమ్మకపోతే జరుగు లేట్ అవుతా ఉంటాయి. నమ్మితే తొందరగా కార్యాలు జరుగుతాయి. నమ్మటని వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. పాస్టర్స్ అంతా కలిసి సంఘం వీళ్ళందరితో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మనకు మంచి వర్షాలు వస్తున్నాయి కదా, వాళ్ళ కాలంలో వర్షాలు లేవని సంఘమంతా కలిసి వర్షం కోసం ప్రార్థన చేస్తుందంట, వర్షం రావాలని. ఒక కుటుంబంలో ఒక తల్లేమో వస్తుంది, బిడ్డ గొడుగు పట్టుకొని వచ్చిందంట. వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు వర్షం ఇస్తాడు, తప్పకుండా వర్షం ఇస్తే నేను తలుస్తాను కదా అని గొడుగు పట్టుకొని వస్తారు బిడ్డ. తల్లేమో పట్టేనే వస్తారు. తల్లి అంటారు కదా, బిడ్డ నీ గొడుగు ఎందుకు తెస్తున్నావు అంటే, అమ్మ ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు వర్షం ఇస్తాడు కదా, మనం తడుస్తాం కదా, అందుకని గొడుగు తెస్తున్నాను అంటే, మనం ప్రార్థన చేసినంత మాత్రం వర్షం వస్తుందా అని తల్లి అన్నదంట. కానీ ఆమెకు దేవుడు ఆ వండర్ చేయడానికో ఏమో కానీ అదే సమయంలో వర్షం కూడా పడిందంట. పిల్లలు బాగా నమ్మకంతో ఉంటారండి. గమనించారా మీరు? మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు నమ్ముతుంది. మనము కొన్నిసార్లు కొంచెం వెనుకంగా వేసిన నారాయణ జరిగిన సంఘటన. నేను అక్కడ పౌలినా వాళ్ళు ఉండే రూమ్ లో ఉన్నాము. మా పాప ఎంత అంటే ఈ ఒలివారంతా ఉండేది చిన్ని అంటున్నప్పుడు నాకు పొద్దున స్కూల్ కు పంపించే టైం. పొద్దున ఎట్లుంటే స్కూల్ కు పిల్లలు వెళ్ళాలంటే ఉంటుంది, వాళ్ళకు భోజనం ప్రిపేర్ చేయడము, వాళ్ళు రెడీ చేయడము, ఈ పనులన్నీ చేస్తా ఉన్నా. నాకెందుకు ఆ రోజు కాళ్ళు నొస్తా ఉన్నాయి అంటున్నా. నాకు ఇవాళ ఎందుకో కాళ్ళు నొస్తున్నాయి, నాకు ఇవాళ ఎందుకో కాళ్ళు నొస్తున్నాయి అంటున్నా. కానీ నా మైండ్ దేవుడు మీకు వెళ్ళట్లేదు. నా మైండ్ అంటే వాళ్ళని రెడీ చేయాలి, టైం అయితే నేను పంపించాలి, ఈజీటీ మీదనే ఉంది నా మనసు అంతా. ఇట్లా పెట్టినప్పుడు నేను ఒక 4 సార్లు అంటా ఉంటే చిన్ని ఉంది, దీని మమ్మీ నేను ప్రార్థన చేయనా ఉంది. సరే చేయరా అన్నా. అంటే వాళ్ళు అక్కడ నుండి వచ్చేసి నా కాళ్ళని పట్టుకొని ప్రార్థన చేస్తుంది. నా కాళ్ళని పట్టుకొని ప్రార్థన
హల్లెలూయా. నేను ఎందుకు అసలు వేసుకోలే, నా మైండ్ ఎందుకు దేవుడి మీదకి వెళ్ళలేదు, అసలు అంత పని మీద పెట్టేశాను కానీ అసలు దేవుడి మీద నా మైండ్ ఎందుకు పెట్టలేదు నేను ఇప్పటికీ అనుకుంటా. అంటే మన మైండ్ కొన్నిసార్లు పనుల మీద పెడతారు, పుస్తకాల మీద పెడతాము. నాకు చిన్న నమ్మకం అంత విశ్వాసం ఎక్కడు, నేను చేయాలా అని ఉన్నది చేయాలంటే నాకు వచ్చి నా కాలం పట్టుకున్నా ముద్దున ఆగిపోయిన ప్రాంతం చేస్తే వెంటనే తగ్గిపోయింది. నేను కొద్దిసేపు బాధపడిన బాధ ఆ చిన్న బిడ్డ ప్రాంతం చేస్తే స్వస్థత కలిగి, అంటే ఆ బిడ్డకి నమ్మకం ఏంటి, అంటే ఒక చిన్న బిడ్డ వాళ్ళు మీరు మార్పు చెందాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంటారు కదా, మీరు మార్పు నుండి చిన్న బిడ్డ వాళ్ళంటే పరలోక రాజ్యంలో ఉంటాము అంటారు. ఇక్కడ చాలా సార్లు ప్రభు అనే మాట నువ్వు నమ్ముతున్నావా, నువ్వు నమ్ముతున్నావా, మనం నమ్మినట్టే నమ్ముతాం కానీ ఎక్కడ కొంచెం నమ్మకం ఉంటారు కదా. అందుకే దేవుడు అంటారు కదా, ఆవగింజంత విశ్వాసం మీద ఉంటే అసలు అద్భుతంగా చూస్తాం. చాలా దేవుని ప్రజలు బాధతో కలవరంతో వేదనతో ఉండదు. అస్సలు గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఎందుకు బాధపడాలి, ఎందుకు చింతించాలి, ఎందుకు ఏడవాలి? సమస్య వైపు చూసినంత వరకు ఏడవలసే వస్తుంది, కానీ ప్రభు వైపు చూడాలి. ఇక్కడ 10 మంది వచ్చారు, 10 మంది స్వస్థత పొందుతున్నారు, కానీ దేవుని ఘనపరచడానికి మహిమపరచడానికి ఒక్క వ్యక్తి వచ్చాడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుకి వెళ్ళారనుకోండి, స్లిప్ రాయాలి కదా, మీ దగ్గర పెన్ను లేదు, ఎవరినో అడిగి తీసుకుంటాం, మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం కదా. పెన్నుకే ఒక పెన్ను ఒక 2 నిమిషాలు వాడుకున్నాకే థ్యాంక్స్ చెప్తాం కదా. మరి దేవుడు మన జీవితంలో ఎన్ని చేశాడు, మరి మనం ఎన్నిసార్లు చెప్పాలి, చాలా చెప్తూనే ఉంటాయి. బైబిల్లో కీర్తన గ్రంథంలో ఏమంటే, నా నాలుక దినమెల్లా సల్లాపులు చేయను అంటే, దినమెల్లా నీ నీతిని కూర్చు, నీ ప్రభావ వర్ణనను కూర్చు, నా నాలుక దినమెల్లా సల్లాపులు అంటే దినమెల్లా అసలు ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూనే ఉండాలి. ఇక్కడ చాలా మందిలో కృతజ్ఞత లేదు. అలా కృతజ్ఞత గలవారిగా ఉంటే ఈ ప్లేసే సరిపోకపోవు, అందరూ కూర్చోడానికి ఈ ప్లేస్ సరిపోకపోవు. సరే, ఏ సమస్యతోటి ఎట్లా ఆగిపోతున్నారో కానీ మనమైతే ఈ 9 వేళలా ఉందామా, ఒక్క వ్యక్తిలా ఉందామా? ఒక వ్యక్తిలానే ఉండాలి. కొంచెం మాట్లాడండి, నేను చెప్పినట్టు అర్థం అవుతుంది కదా. రాష్ట్రీయ మంచి చెప్తారు కదా, ఓపిక బాగా చెప్తారు. అయితే ఈ 9 స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారు. దేవుని మహిమపరచలేదు, దేవునికి కానుకివ్వలేదు, దేవుని స్తుతించలేదు. కానీ ఒక్క వ్యక్తే నేను ఈ వేలు పొందుకున్నాను కదా అని వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి దేవుని మహిమపరుస్తూ ఆయన ఎదుట సాగిలపడ్డాడు. అట్లా మనము స్వస్థత పొందిన తర్వాత అలా ఉండాలి. కృతజ్ఞత అనేది మన లైఫ్ లో ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఒక మాట తెలుసుకున్నాం కదా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, నాకు ఫలం ఇస్తారని నమ్మాలి. ఇక్కడ డాంబరేట్ల చెట్టుతో ఉన్నప్పుడు చాలా మంది ఏ కష్టం వచ్చినా చర్చికే వచ్చారు. ఫస్ట్ హాస్పిటల్ అస్సలు వెళ్ళకపోయేది. ముందు చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని ఉపవాస ప్రార్థనలు కానీ సండే ప్రార్థనలు కానీ ఉండి ఆ తర్వాత వెళ్ళేది. ముందు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఆల్రెడీ స్వస్థత వచ్చేది, ఇంకేమన్నా కొంచెం ఉంటే హాస్పిటల్ వెళ్ళేది. కానీ ముందు ఎక్కడికి వచ్చేది, మందిరానికే వచ్చేది. అంటే అప్పుడు ఏంటి నమ్మకం, దేవుడికి వెళ్తే ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుందని. మరి అట్లా వచ్చారు, అట్లా పొందుకున్నారు, వెళ్ళారు. మనలో ఏం లోపిస్తుందనే మనం గ్రహించాలి కదా. ఇందాక పాట పాడితే ఎందుకేమన్నా ప్రశంసించినట్టుగా ఉందా అని అన్నారు పాస్టర్ గారు. మార్పులు ఏమన్నా ఉందా అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన స్థితి విశ్వాసము తగ్గిపోతున్న రోజులు ఈ రోజులు. మనుషుల విశ్వాసము కనబడడం లేదు. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసము కనుగొనునా అప్పుడేమవుతుందో ఇప్పుడే కనిపిస్తలేదు. చాలా మందిలో ఈ వేషధారణ ముందు వేసిన స్థితి చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంది. అయితే మనము దేవుడి నుండి ఎన్నో మేళ్లు పొందుతున్నాం. ఎన్నోసార్లు మన ప్రమాదాల నుండి తప్పించబడ్డాం కదా. ఎన్నోసార్లు ఆయన మేలులను రుచి చూసాం కదా. పెద్ద పెద్ద ఆపదలు. ఒకరు హాస్పిటల్కి వెళ్తే 40,000 టెస్టులకే సరిపోలేదని చెప్పారు. టెస్టులకే 40,000 సరిపోలేదంటే ఇంకా ట్రీట్మెంట్ కి ఎంత కావాలి? మన పొట్టి శ్రావంతి లేదా ఆమె వాళ్ళ ఫైల్ చూపెట్టి ఇంత ఫైల్
ఆమె ఫైల్ ఇంత ఉంటే ఆమె పెట్టిన డబ్బులు ఎన్ని కావాలి? నేను చాలా షాక్ అయ్యాను. అంత పెద్ద ఫైల్, ఇంత పెద్ద ఫైల్. ఆమెకున్న బాధ గడ్డలు బాడీలో ఆ వస్తే పగలకపోవు, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అది పగిలి, అది ఆమె గురించి అన్నులు చెప్పారు. ఆమె దగ్గర ఒకలాంటి ఆ పగిలినప్పుడు నీసు వాసన రావడం, అది కొన్ని నెలల దాకా కరగకపోవడము అని చెప్పేది. కానీ మన చర్చకు వచ్చినాక ఆ గడ్డల అదే పోయింది. హల్లెలూయా. 10th కూడా కంప్లీట్ చేయండి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివింది. నేను అనుకున్నాను మంచి మంచి కట్నం ఇస్తే దొరుకుతారు, ఈ పొట్ట అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అని అనుకున్నా నేను. ధనవంతులు కాదు, మళ్ళీ తండ్రి లేడు, మళ్ళీ చూస్తే బాగుంది కానీ పొట్టిగా ఉంది, ఈ రోజు ఎక్కడికైనా పట్టుకొస్తావు ప్రభు అని అనుకున్నాను. కానీ ఆమెను ప్రేమించి ఆమెను ఇష్టపడే వ్యక్తి వాళ్ళ భర్తనంటే మంచిగా చూసుకుంటాడంట. హల్లెలూయా. అంత మేలు పొందుకున్నాక నేను అప్పుడప్పుడు చూస్తే బొట్టు పెట్టుకుంటూ అనిపిస్తుంది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అసలు దేవుని దగ్గరికి రాకపోతే నీ లైఫ్ ఈ దినము అనేది ఉండేదా? ఇంత మేలు పొందుకొని వెంటకెళ్ళడం, ఇంత మేలు పొందుకొని లోకానుసారంగా జీవించడం. మనకు తెలుసు ప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీ దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళ బ్రతికారు. దేవునికి దూరము 1 year కూడా అసలు ఉండలేదు. యెహోవాను పిలిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు శ్రమలు ఎక్కువైపోయాయి. కానీ తొలిపో ఇంకా నన్ను అసహించుకుని వారిని మరణము స్నేహించును. మనం కనుక దేవుణ్ణి అసహించుకుంటే, సామెతల గ్రంథంలో ఉంటది, అంటే మనం దేవుణ్ణి అసహించుకుంటే మరణమును స్నేహించిన వాళ్ళమే. ఈ మాట చెబుతా ఉంటే నాకు ఒక్కొక్క లైఫ్ కనిపిస్తా ఉంటది. దేవునికి దూరంగా ఏం సాధించాను కదా, ఇట్లా మనం చెప్పకపోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ మనం ఈ కొమ్మండి వల్ల ఉండొద్దు. దేవుని మహింపరచడానికి, గణపరచడానికి వచ్చిన ఆ యొక్క ఒక్క వ్యక్తి వలె ఉండాలి. మరొకసారి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో 11 నుండి చదువుతున్నా. 12 నుండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి ఆయన వారిని చూచి, మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుండని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుకుంటూ తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, అన్యుడు దేవుని మహిమపరచడానికి వచ్చాడు. మళ్ళీ వచ్చాడు కృతజ్ఞతలు చెల్లించడానికి, దేవుని మహిమపరచడానికి. ఈ అన్యుడైనటువంటి సమరయుడు మాత్రమే వచ్చాడు. ఒకసారి యాకోబు పత్రికలోనికి వద్దాము. 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి, విమనసుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఇక్కడ మనం ఈ ఒక్క మాట చూద్దాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనము దేవుని యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు. తర్వాత మిగిలిన చేతులు, పాపలారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, విమనస్తులారా మీ హృదయములను అంటే ముందుగా మనం దేవుని యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు. ఇప్పుడు ఈ యొక్క కుష్ఠరోగులు దేవుని యొద్దకు వచ్చారు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు స్వస్థత పొందుకున్నారు. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నేను స్వస్థత పొందలేదు, నాకేమీ జరగలేదు అని చెప్పగల వారు ఎవ్వరు కూడా ఉండరు. అంటే చూడండి, కీర్తనలో కూడా నీతి మంతులు విరోధంగా గాని వారి సంతానము భిక్షమెత్తుగా గాని నేను ఇంతవరకు కూడా చూడలేదు. ఉండలేదు. యథార్థవంతులకు ఆయన ఏ మేలైనా యథార్థవంతులను అసలు ఆయన యథార్థవంతుల వంశత్వాన్ని ఆశీర్వదిస్తానని దేవుని యొక్క మాటలు ఉంటాయి. మాటలు చదువుతా ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. దేవుని మాటలు, ఈ మాటలు ఎన్ని కోట్లు పోసినా దొరకవు కదా అని అనిపిస్తా ఉంటది.
కనుక మనం దేవుని యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు స్వస్థత కలుగుతుంది, ఫలం వస్తుంది కదా. దేవుని యొద్దకు వచ్చిన వాడు తను ఉన్నాడని మనం నమ్మితే ఫలం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, వేరే వేరే సంఘాలలో మనలాగా ప్రాంతాలు ఉండవు. నేను ఒక సంఘాన్ని ద్వేషించడం కానీ విమర్శించడం కానీ చేయట్లేదు, కానీ ఇంత ఉండదు. ఏదో సండే వచ్చామా వెళ్ళామా, మళ్ళీ సండే వస్తే బయట పట్టుకుంటారు, శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన, మళ్ళీ కూడా స్త్రీల కూడగా ఉంటారు. కానీ ఇంకా ఇలా ఉండాలి, ఇలా లోపడాలి, ఇలా వాక్యానుసారంగా జీవించాలనేది ఎక్కువ ఉండదు. తాతల కంటుంటున్న వాళ్ళు చూడండి, తాతలు తండ్రులు మన జనరేషన్కి వచ్చేసరికి భక్తి అనేది తగ్గిపోయింది. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు ఉంటారు. మనం ఏంటంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నేను స్వస్థత పొందుకొనే పోతాను, నేను ఈ మేలు పొందుకొనే పోతాను అన్న నమ్మకంతో మనం వచ్చినప్పుడు తప్పకుండా మేలు జరుగును. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మందికి దేవుడు మేలు చేశాడు. ఇప్పుడున్న మనందరూ మేలు చేయడం తప్పకుండా చేస్తాడు. నమ్మకంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, దేవుని యొద్దకు రండి. దేవుడితో మాట దీవించిన